ఇష్యూస్ సైడ్ ట్రాక్, కులం మతం చుట్టే పొలిటికల్ రచ్చ. పేర్లు సరే, తోకలు మార్చేసి పురపోరును హీటెక్కించారు లీడర్లు. రేవంత్ రావు, రేవంత్ నాయుడు, రేవంత్ ఖాన్, కిషన్ రావు అంటూ పర్సనల్ అటాకింగ్ కు దిగి చర్చకు తెరలేపారు. అభివృద్ధి సంక్షేమం ముచ్చట గాలి కొదిలేసి కులం మతం డిపెండ్ అయి పాలిటిక్స్ చేస్తున్నట్లే కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగింది. రేవంత్ రెడ్డి పేరులో తోకలను మారుస్తూ బీజేపీ బీఆర్ఎస్ అటాక్ చేయగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి పేరుతో కులం పేరును మార్చేశారు సీఎం. మున్సిపల్ ప్రచారంలో కులం మతం చుట్టూ లీడర్ల రచ్చ. ఫోన్ ట్యాపింగ్ చుట్టే పురపోరు ప్రచారాన్ని తిప్పిన సీఎం. కేసీఆర్ సెంట్రిక్గా కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ విమర్శలు. కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అంటూ రేవంత్ అటాక్. రేవంత్ రెడ్డిని రేవంత్ ఖాన్ అంటూ కిషన్ రెడ్డి విమర్శల దాడి. రేవంత్ రెడ్డి రేవంత్ నాయుడుగా మారిపోయారన్న హరీష్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కులం మతం సెంట్రిక్గానే లీడర్ల ప్రసంగాలు నడిచాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల డెవలప్మెంట్ కంటే ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయమంతా నడిపించారు సీఎం రేవంత్. అధికార కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను బేస్ చేసుకుని ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ బీజేపీపై అటాక్ చేస్తే, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కలిపి టార్గెట్ చేసింది. కేసీఆర్ కుటుంబానికి కిషన్ రెడ్డి రక్షణ కవచంలా ఉన్నారన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని పిలుస్తామంటూ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని సంబోధించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీకి లింకు పెట్టి కిషన్ రెడ్డి ఇంటి పేరు కులం పేరును మారిస్తే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మత రాజకీయానికి తెరలేపారు. మజ్లిస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు విమర్శలు చేశారు. తాను ఎవరికీ దత్తపుత్రుణ్ణి కాదన్న కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని, మధ్యలో తనను లాగడమెందుకని ప్రశ్నించారు. మజ్లిస్తో కాపురం చేస్తున్న రేవంత్ రెడ్డి తన పేరును రేవంత్ ఖాన్ గా మార్చుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును రేవంత్ నాయుడుగా పిలుస్తూ చర్చకు దారితీశారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగారు. చంద్రబాబు నాయుడుకు ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు కూడా. రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ నాయుడుగా పిలిచారు హరీష్ రావు. ఇలా మూడు ప్రధాన పార్టీల కీలక నేతలు ఇంటి పేర్ల చివరిలో తోకలు మార్చి ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నాయి ప్రతిపక్షాలు. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కూడా ఆరోపిస్తున్నాయి. ఇలాంటి టైంలో మున్సిపల్ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై అటాక్ చేయాల్సింది పోయి రేవంత్ ట్రాప్ లో పడి కులం మతం చుట్టూ డైలాగ్ వారకు దిగడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఎజెండాను గాలి కొదిలేసి బీజేపీ బీఆర్ఎస్ ను బ్లేమ్ చేసేందుకే ఎక్కువ టైం కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. ఏదైనా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలు సరికొత్త పాలిటిక్స్ కు తెరలేపారన్న చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఒకరి పేర్లు మరొకరు మార్చుకుని వాళ్లు వీళ్లకు బీటీం, వీళ్లు వాళ్లకు బీటీమని క్యాంపెయిన్ చేసిన లీడర్లు గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి అటాకింగ్ కు దిగుతారోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.